హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మనం భృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి భృంగరాజ్ ఆకు అండి, అదేనండి గుంటగరగడ ఆకు. దీన్ని డస్ట్ లేకుండా శుభ్రంగా కడిగి ఒక వడిగిన్నెలోకి వడేసుకోవాలి. శుభ్రంగా నీరు ఉడికిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోవాలండి. వర్షాకాలం అయితే ఈ ఆకు చాలా తాజాగా ఉంటుంది. ఇది వింటర్ కాబట్టి కొంచెం వాడినట్లుగా ఉందండి. ఇవన్నీ మనకి ఈ ఆయిల్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. రోజు మనం 1/2 kg కొబ్బరి నూనెతోటి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నామండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి వచ్చేసి గోరింటాకు, ఉసిరికాయలు, కలబంద, కరివేపాకు, భృంగరాజ్ ఆకండి. అంతేకాకుండా మందార ఆకులు, మందార పువ్వులు కూడా తీసుకున్నాను. నేనైతే ఉసిరికాయలని ఎండబెట్టి స్టోర్ చేసుకున్నానండి. ఎందుకంటే సీజన్ అన్ సీజన్ అనేది ఉంటుంది కాబట్టి అన్ సీజన్లో మనకి ఉసిరికాయలు దొరికినా దొరకకపోయినా ఉంటాయి అని చెప్పేసి ఉసిరికాయలు ఎండబెట్టి నిల్వ చేసుకుంటానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఈ 1/2 kg హెయిర్ ఆయిల్లో వేడి చేసుకోవాలండి. ముందుగా దాంట్లో ఫస్ట్ ఈ ఎండబెట్టినటువంటి ఉసిరికాయలు వేసుకున్నాను. కొందరు పచ్చివి కూడా వేసుకుంటూ ఉంటారు. దీంట్లో ముందుగా గోరింటాకు అయితే వేస్తాను. ఇది భృంగరాజ్ ఆకు, గుంటగరగడ ఆకు అనమాట. మందార ఆకులు, కరివేపాకు, మందార పువ్వులు. ఈ 1/2 kgకి ఒక 3-4 మందార పువ్వులు అయితే సరిపోతాయండి. ఇవన్నీ వేసి దీంతో పాటు కట్ చేసుకున్నటువంటి కలబంద ముక్కలండి. వీటిని కడిగి శుభ్రం చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ మనం ఈ ఆకుల్లో పువ్వుల్లో ఉన్నటువంటి సారం దిగే వరకు మరిగించుకోవాలి. అయితే ఒక విషయం అండి, ఈ ఆయిల్ రాసినంత మాత్రాన తెల్ల జుట్టు నల్లగా అయితే మారిపోదండి. ఈ ఆయిలే కాదు, ఏ ఆయిల్ కూడాను. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే జుట్టు రాలిపోకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈ ఆయిల్ అయితే బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఆయిల్ ఈ కలర్ వచ్చేంత వరకు కరిగించుకోవాలి. సువాసన కోసం 4 కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి వడకట్టేసుకోవాలండి. వడకట్టేసుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వడకట్టుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలండి. మనకి భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అయితే తయారైపోయినట్లే అండి. చూసారు కదా కలర్ షేడింగ్ ఏ విధంగా వస్తుందో. అయితే ఈ ఆయిల్ని మనం ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ మనకి మన చుట్టూ దొరికే వస్తువులే కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి నిల్వ ఉండటానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటే చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్గా అవుతుంది, హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది.